హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. టైం 2 అయింది, ఇప్పుడే పడుకున్నారు. మెయిన్ ఎపిసోడ్ తర్వాత చాలా కార్యక్రమాలు జరిగాయి. ఇంకో టాస్క్ కూడా అయ్యింది. అందులో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక విన్ అయ్యింది. చాలా మార్పులు చేర్పులు జరిగాయి. అండ్ మణికంఠ ఏమో బిగ్ బాస్నేమో బుక్కు పెన్ను అడుగుతున్నాడు. దాని గురించి చెప్తా. ప్రేరణ అండ్ యష్మి గౌడ చాలా బాగా అనిపించారు. హ్యాట్స్ ఆఫ్ టు దేర్ డెడికేషన్. ఎందుకో చెప్తా. అండ్ నిఖిల్ అయితే ట్రూ లీడర్, ఉన్న క్వాలిటీస్ అబ్జల్యూట్లీ ఉన్నాయి అతనిలో. అది కూడా చెప్తా, డప్పని కాదు. ఏం జరిగిందో చెప్తా. నబీల్ టూ గడ్ అనిపించింది. అబ్బాయిది అయితే అస్సలు నాకు నచ్చలే బిహేవియర్, మాట్లాడతా. అండ్ ఇంకేమున్నాయి, నైనిక అది కూడా బాగా అనిపించింది, అది డిస్కస్ చేస్తా. వీళ్ళు ఏం చేశారు మిడ్ నైట్ వరకు, ఏమైనా తస్కరించారా అనేది కూడా మాట్లాడతా. దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, కొంచెం రికమెండేషన్ ఎక్కువ మందికి వెళ్తుంది, నాకు కూడా చిన్న ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా మెయిన్ ఎపిసోడ్లోని ఫస్ట్ రౌండ్ అయింది కదా, ప్రభావతి 2.4 టాస్క్. సో ఏమైంది, అందులోని వీళ్ళకి లీడింగ్ ఉంది నిఖిల్ వాళ్ళ టీంకి, వీళ్ళది తక్కువ ఉంది. వాళ్ళది 66 వీళ్ళు 34, 33 ఉంది కదా. అండ్ ఆ రెడ్ ఎగ్ ఏదో వచ్చింది. సో నబీల్ బయటికి తీసుకొచ్చారు. సో గేమ్ ఇలానే ఉంటుంది. ప్రతి రౌండ్స్లోని ఒక్కొక్కరు బయటకు వచ్చేయడమో, స్వాప్ అవ్వడమో, గుడ్లు స్వాప్ చేయడమో ఇలాంటివి జరుగుతాయి. ఇది రేపు కూడా అవుతుంది, దోలు తీరుతుంది. సో నెక్స్ట్ ఏం చేశారంటే బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెట్టాడు వెంటనే లైవ్లో. అది రేపు చూపిస్తారు. ప్రోమో, టీవీ ప్రోమో అయితే మీకు తెలుస్తుంది, హాట్స్టార్లో ఆ ప్రోమో రాదు. అదేంటంటే ప్లాట్ఫామ్ని బ్యాలెన్స్ ది ప్లాట్ఫామ్ టాస్క్. చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ ఆడడం చాలా కష్టం. ఆ బ్యాలెన్స్ చేయడం ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ మాట, చాలా కష్టం. ఎందుకంటే ఒక వీల్ లాగా ఒకటి ఉంది మాట. అంటే దానికి 4 హోల్స్ ఉన్నాయి, అంటే 5 బాల్స్ ఉన్నాయి. ఆ బాల్ కూడా కరెక్ట్గా పడదు. ఇప్పుడు కరెక్ట్గా అంటే ఆ హోల్ అంత సైజే ఉంటుంది. బాల్ కూడా కరెక్ట్గా స్వింగ్ చేసి బ్యాలెన్స్ చేసి అడ్జస్ట్ చేసి ఆ హోల్లోకి ఆ బాల్ పడేటట్టు చూడాలి. అండ్ ఇక్కడ టఫెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఫ్లాట్ అది కాదు, రౌండ్ కింద ఇంకోటి బాల్ లాంటి ఉంటుంది. సో అది అలా స్వింగ్ అవుతూ ఉంటుంది ఇలాగా. ఆ బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. ఇంకా టఫెస్ట్ ఏంటంటే ఆ 4 కన్నాల్లో కొన్ని ప్లస్లు కొన్ని మైనస్ వాల్యూలు ఉన్నాయి. కాన్సెప్ట్ ఏంటి, ఎవరికి ఎక్కువ ప్లస్లు వస్తుందో వాళ్ళు విన్ అయినట్టు. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో ఈ టాస్క్ ఎవరు ఆడతారంటే నిఖిల్ నుంచేమో నైనిక, ఎందుకంటే ఆమె కొరియోగ్రాఫర్ కాబట్టి బ్యాలెన్సింగ్ బాగుంటుంది అని చెప్పి నిఖిల్ పంపినట్టున్నాడు. ఇటు నుంచి వచ్చేసరికి అభయ్ వచ్చాడు, సంచలక్గా పృథ్వీ. ఇక్కడ సంచలనమైన డెసిషన్లు గొడవలు ఏమవ్వలేదు, ఎందుకంటే ఇది ఇండివిజువల్ టాస్క్, ఎవరినాడు కెలుక్కునేది కాదు కాబట్టి ఇద్దరు కష్టపడి బాగా ఆడారు. నైనిక అదేంటంటే బాల్స్ ఆ స్వింగ్ చేసినప్పుడు బాల్ జంప్ అయిపోతున్నాయి. బట్ అభయ్ నవీన్ చాలా బాగా ఆడాడు. బజర్ మోగేసరికి మనోడు 2 వేశాడు, కానీ మనోడిది 90 +90 స్కోరు, మైనస్లో పడలేదు. వీళ్ళది కూడా మైనస్లో పడలేదు, బట్ 60 ఇక్కడ 9కి అది. సో వీళ్ళకి లీడ్. సో వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు 60 కాబట్టి వీళ్ళకి 60x వస్తాయి, వాళ్ళకి 90 కాబట్టి 90x వస్తాయి అనుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు విన్ అని చెప్పారు ఈ రౌండ్లో. బట్ ఏమైందంటే విన్ అయిన వాళ్ళకే 90x వచ్చాయి, వీళ్ళకి 60x రాలే. పెద్ద బిస్కెట్ అయిపోయింది. ఉదయం నుంచి నైట్ వరకు ఆడిందంతా బిస్కెట్ అయిపోయింది. సడన్గా ఈ లీడ్ ఎక్కడికో 150 వెళ్ళిపోయింది. ఎందుకంటే 34 ఎంత సంథింగ్ కదా, 34 ఇప్పుడు 90 అంటే వేసుకోండి 160+ అయిపోయింది. వాళ్ళది పాపం అలానే ఉండిపోయింది. సో వీళ్ళు సడన్గా ఎపిసోడ్ చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏందిరా అమ్మా, ఇప్పుడు వరకు అంత తక్కువలోనే లీడ్ అయిన ఎంత లీడింగ్ అయిపోయినా షాక్ తింటారు. జరిగింది ఇది. టాస్క్లో అబ్బాయి విన్ అయ్యి ఆ 90 రావడం వల్ల 90x వచ్చాయి. సో ఫుల్ లీడింగ్కి వెళ్ళిపోయారు. అక్కడితో పాజ్ అని చెప్పలేదు. సో ఆ సెకండ్ రౌండ్ వాళ్ళు విన్ అని చెప్పారు. అలా అయ్యింది. అది అయిన తర్వాత ఏమైందో మాట్లాడదాం. తర్వాత ఏమవుతుందంటే నిఖిల్ నబీల్కి వచ్చి చెప్తాడన్నమాట పర్సనల్గా, అలాగా గార్డెన్ ఏరియా దగ్గర, నువ్వు ఆమెతో డైరెక్ట్గా మాట్లాడాల్సింది, అంత దూరం నుంచి మాట్లాడితే సరిగ్గా వెళ్దు కదా, అలాంటి డిస్కషన్లో డైరెక్ట్గా 1-on-1 మాట్లాడాల్సింది అని విష్ణుప్రియతో. అదే జరిగింది కదా, చేతులు పెట్టావు, అది ఇంటెన్షనల్ అంటెన్షనల్ చిల్లర్ డిస్కషన్ జరిగింది. అందులో నబీల్ ఏమీ మిస్టేక్ లేదు, ఎవడు ఇంటెన్షనల్గా అలా ఏం చేయడు. ఆమె బాడీ పార్ట్స్ మీద పెట్టడం వల్ల బాల్ తీసుకున్నాడు. ఆ ప్రక్రియలో ఏదో చిన్న జరిగి ఉండొచ్చు తప్ప ఇంటెన్షనల్గా ఎవడు చేయడు, అంత బుద్ధి తక్కువ పనులు ఎవడు చేయడు. సో ఆ డిస్కషన్ డైరెక్ట్గా అంతమందిలో కాకుండా ఇద్దరు కలిసి మాట్లాడాల్సింది, ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిందని నిఖిల్ చెప్పాడు. కరెక్ట్ అనిపించింది. బట్ విష్ణుప్రియ కూడా కొంచెం ఓవర్ చేసింది అక్కడ ఎపిసోడ్లోని, లైవ్లోని. నెక్స్ట్ ఇంక వీళ్ళందరికీ బేసిక్ ఏమైందంటే ఉదయం నుంచి కంటిన్యూస్ టాస్క్లు కదా, పులిసి కారిపోయింది. అందరూ రిక్వెస్ట్ మాడు, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్, ఇంకా ఈ రోజుకి ఆపియండి బిగ్ బాస్, లైట్లు ఆపియండి బిగ్ బాస్, అందరు ఇదే మూడు. యష్మి ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తుంది, బిగ్ బాస్ రెస్ట్ ఇవ్వండి బిగ్ బాస్. ప్రేరణ అంటది ఇంకా ఎవరమ్మా ఇంకా ఉండుంటుంది నాకు తెలిసి అని చెప్పి.
యష్మి అంటే వాట్ ఏ హెక్టిక్ డే కదా. నాకు ఎందుకు ఈ ఒక్కరోజే 2 రోజుల్లో అనిపించింది 2 days ఫుటేజ్ వస్తుంది కన్ఫామ్. అంటే ప్రేరణ అంటే ఇది అల్ట్రా స్లో మోషన్లో తీస్తే 3 రోజులు ఫుటేజ్ వస్తుంది. ఎంత ఆడేమే మనం ఈరోజు, ఎంత కంటెంట్ వచ్చి ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు కంటెంట్ గురించి. నబీల్ అంటాడు చాలా కంటెంట్ వస్తుంది. మనం ప్రభావతి టాస్క్కి గట్టి 4 to 5 రౌండ్స్ వెళ్ళాం. చాలా మస్తు కంటెంట్ వచ్చి ఉంటుంది. అది కాకుండా ఉదయం సూపర్ మార్కెట్ది అయ్యింది, అండ్ కిచెన్ది టాస్క్ అయ్యింది. ఆ అవర్లో టైం ఇచ్చి ఇవ్వడం చాలా మస్తు జరిగి ఉన్నాయి ఈరోజు అని చెప్పి నబీల్ అంటాడు. అని వాళ్ళకి 60 points రాగానే వాళ్ళకి 60x వస్తాయి అనుకున్నారు, రాలేదు, బిస్కెట్ అయింది, షాక్ అయ్యి ఉంటారని చెప్పి నవీల్ నవ్వుకుంటే వీళ్ళందరూ నవ్వుకుంటారు. అబ్బాయి అండ్ కో ఇందులో మనకంటే ఒక్కడే లేడు, ఆయిచం లేడు, మధ్యలో వస్తారన్నమాట. ఇటు పక్క నిఖిల్ అండ్ కో ఏమో డైనింగ్ టేబుల్ దగ్గర తింటారు. వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు పులిసి కాలిపోయింద్ర బాబు అని చెప్పి. సీత హైలైట్ జోక్ ఏం చేస్తుందంటే, నేనైతే గివ్ అప్ ఇవ్వా, నైట్ అస్సలు పడుకోను నేను, ఎందుకంటే ఎంత కష్టపడి ఆడింది పోగొట్టుకోవడానికి, కానీ నేనైతే గివ్ అప్ ఇవ్వనని చెప్పి లైట్లు ఆఫ్ చేయగానే పడుకుని పోతుంది. అదే హైలైట్. ఇటుపక్క మళ్ళీ స్క్రీన్ ప్లే అబ్బాయి అనుకో డిస్కస్ చేసుకుంటారు, అలాగే మాట్లాడుకుంటారు, ఫౌల్ గేమ్స్ గురించి మాట్లాడుకొని నాగార్జున సార్ చెప్తారు ఏదైనా. అండ్ ఒకవేళ మనల్ని అడిగినా మనం అన్ఇంటెన్షనల్గా చేయకపోయినా మనం భయపడకుండా జరిగింది చెప్దాం అంతే, మిగిలింది వదిలేద్దాం వాళ్ళకి అని చెప్పి మాట్లాడుకుంటారు. ప్రేరణ అంటది యాక్చువల్గా ఈ రౌండ్ మనం గెలిచాం కదా, దీని ముందు మనం తక్కువ ఉన్నా కూడా ఐ వాజ్ హ్యాపీ. నేను హ్యాపీ ఎందుకో తెలుసా, మనం జెన్యూన్గా ఆడి వచ్చిన ఎక్స్ అవి 33 34, సో నేను చాలా హ్యాపీ అని ప్రేరణ అంటే. యష్మి కూడా అదే అంటది. నబీల్ అంటాడు అవును, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు గుంజుకోవడానికే ట్రై చేశారు, ఏమైంది చివరికి మనమే లీడింగ్ అయింది, హ్యాపీస్ అని మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు. మంచి హ్యాపీ మోడ్లో ఉన్నారు, ఎందుకంటే సడన్గా ట్విస్ట్ అయింది కదా గేమ్. యష్మి అంటది వాళ్ళు మటన్ చేస్తుంటే నాకు కాలుతుందిరా అబ్బా అనిపించింది, ఎందుకంటే నిన్నటిదంతా గుర్తొచ్చింది, కరెక్ట్గా సోనియా కరెక్ట్ డెసిషన్ ఇస్తే మనం తిందు అని చెప్పి ఫీల్ అవుతుంది పాపం. అప్పుడు ఆయిచం గారు వస్తే ప్రేరణ అంటది సార్ మీ ఏజ్కి మీరు టూ గుడ్ సార్, చాలా బాగా ఆడారు, మీకన్నా హాఫ్ ఏజ్తో కంపేర్ చేశారు కదా సార్, దట్ వాజ్ వెరీ కాంపిటేటివ్ సార్ అని చెప్పి బాగా అప్రిషియేట్ చేస్తుంది, బాగా అనిపించింది. ఐ లవ్ యువర్ స్పిరిట్ సార్ అని చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. ఆయిచం థ్యాంక్ యూ అని చెప్పి అదంతా ఓకే, కానీ పృథ్వీయే లైన్ క్రాస్ అవుతున్నాడు గేమ్స్ ఆడుతున్నప్పుడు, సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, అది చూసుకోవట్లేదు ఆయన ఎందుకో అని చెప్పాడు. పృథ్వీ చూసుకోవడం ఇంకేం చేయలేం, ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీస్ మనం ఏం చేయలేం. మనకి ఇది అయిపోయింది, మనకంటే లోపల ఉంటాడు వీళ్ళ దగ్గర ఉంటారన్నమాట. బేసిక్గా మనకంటే ఫ్యూల్ అయిపోయింది, ఇంకో పనికంటే రెస్ట్ కావాలి ఈరోజు. కానీ దాని ముందు ఏం మాట్లాడతాడో చూద్దాం. మంచి మాటలు ఉంటాయి, కవిత్వాలు. నా వల్ల కావట్లేదు బిగ్ బాస్, ఐ డోంట్ నో అంటే నాకు అర్థం కావట్లేదు, వెదర్ యు ఆర్ లిజనింగ్ ఆర్ నాట్, అంటే మీరు వింటున్నారో లేదో నాకు అర్థం అవ్వట్లేదు, నేను చెప్తుంది నాకు కొన్నిసార్లు అని మనోడు ఇంగ్లీష్లో మాట్లాడాడు, నాకు కొన్నిసార్లు ఎందుకో మీరు నాకు డైరీలో అనిపిస్తుంది, అందుకే నేను అన్నీ చెప్పుకుంటాను మీతో, నేను ఎంతవరకు ఉన్నా అంతవరకు 100% అయితే ఇస్తా బిగ్ బాస్, బట్ ఇలానే ఏడుస్తా ఇలానే ఉంటా, బట్ మార్నింగ్ అయ్యేసరికి ఐ విల్ బి బ్యాక్, నేనైతే గివ్ అప్ అస్సలు ఇవ్వను బిగ్ బాస్. బాగుంది, మంచిగా ఉంది కదా, ఇక్కడ చూడండి హైలైట్. అందుకే నేను పడుకోవట్లేదు, ఇంత నిద్ర వస్తున్నా, మళ్ళీ పడుకున్న వాడిని కూడా లేచా, ఎందుకంటే మీరు ఇంకా టాస్క్ అవ్వలేదన్నారని చెప్పి. నాకు ఒక బుక్కు పెన్ను పంపండి బిగ్ బాస్, నాకు ఇలాగ ఎవ్రీడే బుక్లో రాయడము నాకు ఇష్టం, అప్పుడు రిలీఫ్ అయిపోతా, రోజుకు ఒక 2 పేజీలు రాస్తా బిగ్ బాస్. ఇది ఎందుకు ఆత్మకథ రాసుకున్నారు, బుక్కు పెన్ ఇస్తారు ఏంది, బుక్కు పెన్ కావాలంట మాస్టర్కి, ఎంత చెప్పి గివప్ ఇవ్వను అన్నాడు కదా. 2 నిమిషాలు పోయి లైట్లు ఆపండి బిగ్ బాస్, నా వల్ల కావట్లేదు, నాకు నిద్ర వస్తుంది అంటే, స్వామి 2 నిమిషాల ముందు నేను గివప్ ఇవ్వను, నేను పడుకోను, లేసే ఉంటానని చెప్పి లైట్లు ఆపండి నాకు నిద్ర వచ్చేస్తుంది, కేవలం ప్రైజ్ మనీ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి నిద్ర ఆపుకుంటున్నా, ప్లీజ్ నీకు దండం పెడతా, లైట్లు ఆపండి అయ్యా అని చెప్పి అంటాడు మనోడు. అయిపోయింది. దాని తర్వాత ఆ భయ్యకో మిగిలిన బ్యాచ్ అంతా అక్కడ మనకంటే ఒక్కడే లేడు వాళ్ళ టీంలో, కులి జోకులు వేసుకుంటున్నారు, వాళ్ళే పోడుకుంటున్నారు, నువ్వు భలే ఆడేవరా సూపర్ రా అన్నట్టు, ఓంకార్ అన్నట్టు వాళ్ళే దాచుకున్నారా అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. అబ్బాయి అంటాడు అసలు వాళ్ళు చాలా తప్పు గేమ్లు ఆడారు, నెక్స్ట్ పైన ఎలా అలా పడుకుంటారు, అది చాలా తప్పు అది అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారన్నమాట, ఏమని ఈ రోజుతో టాస్క్ అయ్యింది బట్ కంప్లీట్ అవ్వలేదు, రేపటి నుంచి రెజ్యూమ్ అవుతుంది, అంటే రేపటి నుంచి కంటిన్యూ అవుతుంది. బట్ నాకు ఒకటి అర్థం కాలేదు, మీరు చెప్పండి, ఇక్కడ వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, నేను కన్ఫ్యూజ్ అయ్యారు, అర్థం కావట్లేదు. వీళ్ళు రూల్ బుక్ తీసుకొని మళ్ళీ చదువుకుంటారు, నిఖిల్ అబ్బాయి రూల్ బుక్లో గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం రూల్స్ ఉంటాయో అవే చదువుకుంటారు. బట్ గేమ్ అయిపోయింది కాబట్టి, అంటే పాజ్లో ఉంది కాబట్టి నేను అనుకోవడం ఆ నెక్స్ట్లో ఉన్న ఎగ్స్ కానీ తీసి దాచుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ.
అంటే రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే పెట్టేయాలని నేను అనుకున్నాను, ఎందుకంటే సీజన్ 6లోనే ఇందులో అలాగే చేస్తారు. బట్ వీళ్ళు ఏమనుకుంటారంటే గేమ్ ఆన్ అయిన తర్వాత ఉన్న రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ నెస్ట్ని కదపొద్దు ఎక్స్ని కదపొద్దు అవి అలాగే ఉంచాలని చెప్పి. బట్ ఎందుకో అలా కాకుండా వీళ్ళు దాయొచ్చేమో అనిపించింది, కరెక్ట్ మీ ఎఫ్ఎం రాంగ్, బట్ నాకు అలా అనిపించింది ఏదో సీజన్లో అలాగే ఆడతారు. సో వీళ్ళు ఎలా కంక్లూజన్కి వస్తారంటే వద్దు దాన్ని టచ్ చేది అలానే ఉండం, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నట్టు మాట్లాడితే ఇక్కడ నాకు అబ్బాయి చిరాకు అనిపించింది. ఒక చీఫ్గా ఒక లీడర్గా నువ్వు ముందుండి నడపాలి కానీ నువ్వే గివప్ ఇచ్చేస్తే మీ టీం నేర్చిపోదు, అస్సలు నచ్చలే. ఇంకో చిన్న లీక్ ఏంటంటే మనోడు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్కి మనోడిని చీఫ్ కింద తీసేస్తారు, రేపు చూస్తారు. సారీ ఫర్ ద లీక్, ఫ్లోలో వచ్చింది. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇవ్వగానే మణికంఠ ఆల్మోస్ట్ లీప్ వేసేస్తాడు, ప్రేరణ వస్తుంది. నీకెవరు ఇష్టము మీ ఇంట్లో వచ్చినట్టు, ఇంకెవరు మా హస్బెండ్ ఆయన పేరు చెప్తుంది. నేను కూడా అంతే ప్రియా గురించి ఆలోచిస్తున్నా అప్పటి వరకు, లైఫ్ పార్ట్నర్ ఈజ్ లైఫ్ పార్ట్నర్ కదరా అంటే ఇంకేమంటుంది, అవునవును వీడితో నాకెందురా బాబు అనుకుందేమో, అవునవును అంటుంది. తర్వాత నిఖిల్ అబ్బాయి ఎక్స్ గురించి మాట్లాడుకుంటారు, మరి ఎలా ప్రొటెక్ట్ చేయాలరా బాబు అని చెప్తే అబ్బాయి నా వల్ల కాదురా సామే, కావాలంటే నువ్వు తీసుకో. ఇంత రెక్లెస్గా ఉన్నాడు మనోడు, అస్సలు నచ్చలే. మళ్ళీ విష్ణుప్రియ ఏ జోకులు వేసుకుంటారు, రే ఆ బిగ్ బాస్ ఆ లెటర్లో అంత నీట్గా సామ దాన దొండకాయ గిన్నకాయ అని చెప్పి అన్ని రాస్తే మనం ఏందిరా ఇలా గిదిలిసుకో అంటున్నాం అంటే నా వల్ల కాదురా అయ్యా ఫ్యూల్ అయిపోయింది అంటే సీత అంటది ఇవన్నీ ఓకేరా. అబ్బాయి ఏమంటాడు మనం ఒక ఒప్పందం మీద వద్దాం, నేను మేము ఇవి తీసుకోము మీరు మాకు తీసుకోవద్దు, ఆ నమ్మకమే పడుకుని పోదాం సార్ అంటే సీత అంటది నాకు అంతా ఓకే అందరి మీద, నాకు ఆ మణిగాడి మీద అయితే నమ్మకం లేదంటే అబ్బాయి అంటాడు అయ్యా నాకు కూడా ఆడి మీద నేను ఇన్సూరెన్స్ ఇవ్వలేను అండ్ ఆడిని నేను ఆపలేను కూడా, కావాలంటే ఉదయంకి లేచేసరికి మీ వెన్ ఎక్స్ తక్కువ ఉన్నాయి చెప్పండి మళ్ళీ నేను తీసి ఇచ్చేస్తాను తప్ప ఆడినైతే నేను ఆపలేను సార్ అంటాడు. అంతే అయిపోయిన తర్వాత ఇంకా ప్రేరణ యష్మి పడుకుని పోతారు. రేపు చూడు ఎంత అటాక్ చేస్తారో మన మీద, మన ఎగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, రేపు రూల్స్ గీల్స్ ఏముండవు, చూడు ఎంత పౌల్ గేమ్లో ఆడతారో, ఏమైనా కూడా మనం 100% ఇద్దాం, ఏం పర్లేదు మనం గట్టిగా ఆడదాం అని చెప్పి బాగా అనిపించింది. ఎందుకంటే మర్చిపోయాను ఇందాక మెయిన్ వీడియోలో మణికంఠ దరిద్రం చెప్తూ చాలా 2-3 పాయింట్లు మిస్ అయ్యాను. అదొక పాయింట్ ఏంటంటే తమ్నైలో కూడా మర్చిపోయాను, ప్రేరణ యష్మి వాళ్ళ టీము ఓడిపోయినా ఆ 4 అబ్బాయిల కంటే వీళ్ళిద్దరు అమ్మాయిలు చాలా బాగా ఆడారు, చాలా కష్టపడి ఆడారు, చాలా డెడికేటెడ్గా ఆడారు, చాలా స్మార్ట్గా ఆడారు. అంత ఎనర్జీ డ్రైన్ అవుతున్నా కూడా కనిపించలే అది స్క్రీన్ మీద, చాలా బాగా ఆడారు. అది అప్రిషియేట్ చేయడం మర్చిపోయాను, రియల్లీ సారీ. టూ గుడ్ అనిపించింది, ప్రేరణ అండ్ యష్మి చాలా బాగా ఆడారు. ఇప్పుడు కూడా టాస్క్ అయిపోయినా కూడా టాస్క్ గురించి ఆలోచిస్తున్నారు, రెట్రోస్పెక్ట్ చేసుకుంటున్నారు, రేపు ఎలా ఆడాలని ఆలోచిస్తున్నారు. ఇది ఇలా ఉండాలి. వీళ్ళు ఒక టీంలో మెంబర్లు ఇలా ఉంటే టీం లీడర్ వచ్చేసి పడుకుని పోదాం అంటే టూ వరస్ట్ అనిపించింది అబ్బాయిది, అస్సలు నచ్చలే. తర్వాత వాళ్ళకి మోటివేట్ ఇచ్చుకున్నారు, ఇంకేవో కొనుక్కున్నారు, వాళ్ళు ఏందో మైక్ తీసుకొని మాట్లాడతారు, వినబడదు, నేను ఎంత సౌండ్ పెట్టినా అర్థం కాలే నాకు. తర్వాత లైట్లు ఆఫ్ చేసిన అమ్మయ్యా అనుకున్నారు. అప్పుడు నబీల్ వచ్చాడయ్యా, అందుకే నబీల్ టూ గుడ్ అనిపించింది అన్న. నబీల్ వచ్చి నాకు తెలిసి మనం కాపాడుకోవాలేమో, మనం ఇలా చేస్తుంది రాంగ్ అంటే ప్రేరణ యష్మికి అర్థమైపోద్ది అని చెప్పి లెగిసిపోతారు. అప్పుడు అబ్బాయి వస్తాడు, రే మనం ఇప్పుడు కాపాడుకుంటే ఉదయం వరకు ఫర్ ఎగ్జాంపుల్ కాపాడుకున్నాను అనుకో, ఉదయం వరకు కాపాడని చెప్పి మనకి బిగ్ బాస్ పడుకోవడానికి ఇంకో 8 గంటలు ఇవ్వడు, మనకి నిద్ర ఉండదు, మనకి నిద్ర లేకపోతే రేపు ఎలా ఆడతాం అంటే అది కాదు, మనం వెళ్ళి పని చేద్దాం, అక్కడ వెళ్ళి పడుకుందాం, మనం ఎవరీ తీయొద్దు, మన పక్కన మనం పడుకుంటాం, అప్పుడు ఎవరీ తీయలేరు కదా, మనం ఎలాగో అలాగే తీయవు అని చెప్పి ఒప్పందంకి వస్తే అమ్మాయిలైనా చెప్పి వచ్చేసారు పాపం. ప్రేరణ యష్మి అప్పుడు అబ్బాయి వస్తాడు ఇంక చచ్చినట్టు, నబీలు ఈ 4 పాపం వెళ్ళి బయట పడుకున్నారు. అది డెడికేషన్ అంటే. నాకు టూ గుడ్ అనిపించింది, నబీల్ది కానీ యష్మిది కానీ ప్రేరణది కానీ. ఇలా ఉండాలి గేమ్ మీద కసి. దొంగతనం చేసారా లేదా పక్కన పెడితే ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. ఇది అయిపోయిన తర్వాత ఏమైందంటే నిఖిల్ వాళ్ళ టీము కూడా లేజీ అయిపోయారు. ఇక్కడ నాకు నిఖిల్ ఎందుకు ట్రూ లీడర్లా అనిపించిందంటే, నేను చెప్తాను చూడండి, అంటే చీఫ్ అంటే లీడరే అనుకోండి, చీఫ్ అన్న కెప్టెన్ అన్న ఇవన్నీ ఒకటే సినానిమ్స్. ఒక లీడరు ఎలా ఉండాలంటే, లీడర్ ముందుండి వెనకన ఒక 10 మంది ఉన్నారనుకో, వాళ్ళని తీసుకెళ్ళాలి తప్ప ఆ 10 మందిని ముందు పెట్టి మనోడు వెనక రిలాక్స్ అయ్యి ఉండకూడదు. అబ్బాయి ఎలా ఉన్నాడు, బట్ నిఖిల్ ఎలా ఉన్నాడు, నిఖిల్ ముందుండి నడిపిస్తున్నాడు టీంని. ఈరోజు గేమ్ చూడండి, నిఖిల్ 100%గా 200% ఆడాడు, ఇండివిజువల్గా గట్టిగా ఆడాడు, ఏమంటారు మంచి స్ట్రాటజీస్ అప్లై చేశాడు, రిసోర్సెస్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు, స్మార్ట్గా థింక్ చేశాడు. అది లీడర్కి ఉన్న లక్షణం. ఇప్పుడు గేమ్ అయిపోయినా కూడా వీళ్ళ టీంలో ఎవరో రానన్నా సరే మనోడు వెళ్ళి బయట పడుకున్నాడు, సరే నేను వెళ్ళి
ఉంటాను, అక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటే అక్కడ పడుకుంటా, మన గుడ్ల దగ్గర పడుకుంటే. నైనిక బాగా అనిపించింది, నైనిక వెళ్ళి పడుకుంది. వీళ్ళ టీంలో నుంచి నైనిక అండ్ నిఖిల్ పడుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచేమో అబ్బాయి మాత్రం నిఖిల్ పక్కనే పడుకున్నారులేండి. బట్ డెడికేషన్కి వీళ్ళ నలుగురు ప్లస్ వీళ్ళిద్దరికి హ్యాట్సాప్. ఎవరు? అబ్బాయి, నబీలు, యష్మి, ప్రేరణ. వీళ్ళ దగ్గర నుంచి వచ్చి నిఖిల్, నైనిక. మిగిలిన వాళ్ళందరూ బెడ్రూమ్లో రిలాక్స్ అయి పడుకున్నారు. సో ఇది జరిగింది. చెప్పాను కదా, అబ్బాయి తెస్తే అసలు ఆ లీడర్షిప్ స్కిల్సే లేవు. నిఖిల్కి అయితే సూపర్ ఉన్నాయి లీడర్షిప్ స్కిల్స్. అండ్ ఫిజికల్ టాస్క్లో పులిలా ఆడుతున్నారు. అసలైన పులి అంటే మనోడు. ఎవరెవరో ట్యాగులు ఇచ్చుకుంటున్నారు, కానీ మనకంటే ఏమో బుక్కు పెన్ అడిగి చెప్పి పడుకుని పెడు పాపం. అండ్ ప్రేరణ, యష్మి మళ్ళీ టాస్క్లో చాలా బాడారు పాపం, ఓడిపోయినా కూడా. రేపు కూడా ఆడతారనిపిస్తుంది వీళ్ళు. అది ఇప్పుడు వరకు జరిగింది. చూద్దాం, రేపు యాక్చువల్గా త్వరగానే రెజ్యూమ్ చేస్తారు కాబట్టి ఒక 11-11:30కి టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. రోజులాగా 3-4కి స్టార్ట్ అవ్వదు. అండ్ రేపు నైట్ వరకు ఉండి రిజల్ట్ ఇస్తారని అనుకుంటున్నాను నేను. జస్ట్ వైల్డ్ గెస్. వచ్చిన లీక్ ఎలాగో చెప్పాను కదా, అభయ్ నవీన్ని చీఫ్ కింద డిస్మిస్ చేస్తారు. కొత్త చీఫ్ని పెడతారో లేదో ఇంకా నాకు అప్డేట్ లేదు. అదే నిజంగా అప్డేట్ లేదు. వస్తే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నా. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్.